కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కర్ణుడికి స్వర్గానికి వెళ్లే దారిలో విపరీతమైన ఆకలి వేసింది. దాంతో స్వర్గానికి వెళ్లిన కర్ణుడు తన ఎదురుగా ఉన్న మామిడి పండును ముట్టుకోగానే అది బంగారపు ముద్దలా మారిపోయింది. అలా కర్ణుడు పట్టుకున్న ప్రతిదీ బంగారంలా మారిపోవడంతో కనీసం నీళ్లైనా తాగుదామని కర్ణుడు సెలయేరు దగ్గరికి వెళ్లి దాన్ని ముట్టుకోగానే అది కూడా వజ్రాల గనిలా మారిపోయింది. ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి, భూలోకంలో నువ్వు ఏవైతే దాన ధర్మాలు చేస్తావో అవే నీకు స్వర్గంలో దొరుకుతాయని చెప్పి, భూలోకంలో నువ్వు బంగారం వజ్రాలు తప్ప ఇంకా వేరే ఏమీ దానం చేయలేదని, అలాగే నీ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు కానీ వారి పేరు మీద అన్నదానాలు కానీ చేయలేదని ఇంద్రుడు కర్ణుడికి గుర్తు చేశాడు. తన పితృదేవతలెవరో తనకు తెలియదు కాబట్టి అవి చెయ్యలేదని, ఇకపై చేయడానికి తన వారసులెవరూ బ్రతికిలేరని కర్ణుడు బాధపడడంతో ఆ పనులు పూర్తి చేసి రమ్మని ఇంద్రుడు కర్ణుడిని 15 రోజుల పాటు భూలోకానికి తిరిగి పంపించాడు. అలా కర్ణుడి వల్ల మహాలయ పుణ్యపక్షాలు మొదలయ్యాయి.